డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధాని చేయాలని తార్నాకలోని ఆయన నివాసంలో ఒక్కరోజు దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ దక్షిణాదిలో హైదరాబాద్ ను దేశ రెండవ రాజధానిగా చేస్తే లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలన్నారు. జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లతో పాటు అన్ని రంగాల్లో దళితులకు వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతం అన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. అక్కడికి ఎలా తీసుకుంటారు మీరు అంటే మేమేం కావాలి? ఇక్కడ మా వ్యాపారాలు మీరు గుంజేసుకుంటారు, మా అధికారం మీరు గుంజేసుకుంటారు, వాళ్ళ మా సంపద మీరు గుంజేసుకుంటారు, మాకు అవకాశమే లేకుండా చేస్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉత్తరాది గో బ్యాక్ అనే నినాదాన్ని తీసుకుంటాం. మా స్వచ్ఛందంగా మొత్తం దక్షిణాది వాళ్ళు మీరు ఎవరు కూడా ఉత్తరాది వస్తువులు కొనద్దు, ఉత్తరాది వస్తువులను ఎవరు కూడా కొనడానికి వీలేదు. స్వచ్ఛందంగా బైకాట్ చేద్దాం. ఆ రోజు గాంధీజీ గారు ఎట్లయితే విదేశీ వస్తు బహిష్కరణ అన్నాడో ఇలా ఉత్తరాది వస్తు బహిష్కరణ మేము పిలిపించుకున్నాం. ఎందుకంటే మా ప్రాంతం వాళ్ళు నిరుద్యోగులు అవుతారు. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు మీ అదానీ అంబానీ మాల్స్ వచ్చేసినాయి. మొత్తం వాళ్ళే ఆ చిన్న చిన్న కూడా అంటే వాళ్ళ కూరగాయలు కూడా వాళ్ళే అమ్ముకుంటారు. మరి మా వాళ్ళు కూరగాయలు అమ్ముకోవద్దు, మా వాళ్ళు ఛాయ్ దుకాణం పెట్టుకోవద్దు, మా వాళ్ళు చెప్పుల దుకాణం పెట్టుకోవద్దు, మా వాళ్ళు కుండలు అమ్ముకోవద్దు, మా వాళ్ళు ఏది లేదు. మీరు మాత్రమే ఆ వ్యాపారం కూడా మీరే గుంజేసుకుంటే మా బతుకులు ఏం కావాలి? ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ఒకవైపు ప్రైవేట్ ఉద్యోగాల్లో మీరే ఉంటారు, ఐటీ రంగం మీరే, మొత్తం బ్యాంకులలో మీరే, ప్రైవేట్లో మొత్తం ఇప్పటికీ ఉత్తరాది వాళ్ళు 85% ఉన్నారు. తెలంగాణ వాళ్ళు 5% కూడా లేరు. ఆర్మీ అంతా మీ చేతిలో ఉంటుంది, రైల్వే మీ చేతిలో ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ మీ చేతిలోనే ఉంటాయి. మరి మేమేం కావాలిగా? సంఘరాకి ఉండకూడదు మా ప్రాంతంలో. కాబట్టి మా అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటం లాగా దక్షిణాది తెలంగాణ స్వతంత్ర పోరాటం స్ఫూర్తితో మేము ప్రత్యేకంగా మా అస్తిత్వాన్ని ఆత్మగౌరవం కోసం మా నిధులు నియామకాలు ఎట్లయితే తెలంగాణ పోరాటం ఎట్లదో మా వ్యాపారాలు మాకు కావాలి, మా అధికారం మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి. ఉత్తరాది వాళ్ళు ఇక్కడికి వెళ్ళి పోతారా లేదంటే మాకు వాటా ఇస్తారా? ఇది తెలుసుకోవాల్సింది ఉత్తరాది వాళ్ళే, ఉత్తరాది వ్యాపారులే. మేము సామాన్యులకు వ్యతిరేకం కాదు, కూలీలకు వ్యతిరేకం కాదు, వ్యాపారి బడా దోపిడీదారులకు వ్యతిరేకం, సంపన్నులకు వ్యతిరేకం, వాళ్ళ ఆధిపత్యానికి ఉత్తరాది హిందీ హిందుస్థాన్ భాషకు వ్యతిరేకం, వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకం. ఆ దిశగా అడుగులు వేయడానికి దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. మా తమ్ముళ్ళు విద్యార్థి సంఘ నాయకులు వాళ్ళు ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు ఇవాళ పోరాటం చేసిండ్రో అట్లనే దక్షిణాది కోసం పోరాటం చేస్తాం. హైదరాబాద్ను దేశ రెండవ రాజధాని చేయడం వల్ల 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, ఇవాళ సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది, అలాగే మొత్తం ఇవాళ కేంద్ర ప్రభుత్వ శాఖలు వస్తాయి, అలాగే కేంద్రంలో ఉన్న అంటే ఫారెన్ ఎంబసీస్ వస్తాయి, ప్రభుత్వ శాఖలు అన్నీ వస్తాయి. ఇక్కడ ప్రైవేట్ శాఖలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షలు వస్తాయి, ప్రైవేట్ ఉద్యోగాలు 20 లక్షలు వస్తాయి. దాంట్లో 85% వాటా మా తెలంగాణలోకి రావాలి, మిగతా 15% దక్షిణాది వాళ్ళకి రావాలి. అంతేగాని ఉత్తరాదిలో వచ్చి కబ్జా మొత్తం చేసేస్తే ఎట్లా మా బతుకులు? కాబట్టి ఇవాళ మేము ఆ పోరాటానికి పిలిపిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో, ఆయన ఆలోచన విధానంతో రాజ్యాంగబద్ధంగా అన్యాయం దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని కొట్లాడడం కోసం ఇవాళ పిలిపిస్తున్నాం. నా ఉద్యోగాన్ని 7 ఏళ్ల ఉద్యోగాన్ని నేను వదులుకోవడానికి కూడా కారణం అదే. ఆ కారణం కోసం ఇవాళ ఆ కార్యాచరణ కోసం పోతాం. రానున్న రోజుల్లో అందరికి ఎంపీలకు 17 మంది ఎంపీలు ఇక్కడ ఉన్నారు. 17 మంది ఎంపీలకు మేము దక్షిణాదికి హైదరాబాద్ రెండవ రాజధాని సుప్రీంకోర్టు బెంచి, అట్లాగే దళితులకే కాదు అన్ని వర్గాలకు కూడా వాళ్ళ రంగాల్లో వాటా రావాలి. సంపదలో, ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో, పరిశ్రమల్లో అన్ని రంగాల్లో వాటా రావాలి, ఇంక్లూడింగ్ సినిమా రంగంలో కూడా వాటా రావాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఈ దీక్షను బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో సమతా సమాజాన్ని, సమతా భారత్ని నిర్మించడంలో భాగంగా ఇవాళ మేము ఈ ఉద్యమం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమానికి సాగి అన్ని వర్గాలకు కూడా జనాభా దామాష పద్ధతిలో అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలి, అన్ని రంగాల్లో అన్ని వర్గాలకి అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
68వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు ఇంకా నెరవేరలేదు అనడానికి అనేక సమస్యలు ఇంకా భారతదేశంలో పెండింగ్లో ఉన్నాయి. ఆయన రాసిన ఈ రాజ్యాంగ సాక్షిగా చెప్తున్నారు. ఉత్తరాది ఆధిపత్యం ఈ దేశంలో కొనసాగుతుంది, సంపన్న వర్గాల ఆధిపత్యం ఈ దేశంలో కొనసాగుతుంది. అలాగే భాష, ఒక మతము, ఒక ప్రాంతం ఆధిపత్యం కూడా ఈ దేశంలో కొనసాగుతున్నది. ఈ 75 సంవత్సరాల రాజ్యాంగ అమలు తర్వాత, 78 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన 55లో ఆయన ఇంకొక సంవత్సరం చనిపోతాడు అనగా దక్షిణాదికి హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని చేయమని చెప్పారు. మరి ఇంతవరకు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ సుదీర్ఘకాలంగా 55 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా దక్షిణాది గురించి పట్టించుకోలేదు. 11 సంవత్సరాలుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ ఎందుకు దక్షిణాదిలో తెలంగాణలో పాగా వేస్తా అంటున్నది, కర్ణాటకలో పాగా వేస్తా అంటున్నది, దక్షిణాదిలో పాగా వేస్తా అంటున్నది. మనం మీరు ఏం చేశారు ఈ దక్షిణాదికి అని చెప్పేసి మీకు ఓటేయాలి. ఈ దక్షిణాది ప్రజలు ఈ దక్షిణాదికి అడుగడుగున అవమానపరిచినందుక, నల్లవాళ్ళు అన్నందుక, మీ మంత్రులతో సహా, మీ ఎమ్మెల్యేలతో, మీ ఎంపీలతో సహా, కేంద్ర మంత్రులతో సహా మమ్మల్ని నల్లవాళ్ళని, నీచులని, నిశాచరులని అవమానపరిచినందుక మేము ఓటేయాలి, మీకు అధికారం ఇవ్వాలి. ఇక్కడ కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజైనా సరే, 68వ వర్ధంతి రోజైనా సరే మీరు ప్రామిసు ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయాలన్నాడో ఆ డిమాండ్ని మీరు పరిశీలించాల్సి వెంటనే పార్లమెంట్లో చట్టం తెచ్చి ఢిల్లీకి ఏ స్థాయి అయితే ఇచ్చారో, ఢిల్లీ ఎట్లయితే ఈ దేశానికి మొదటి దేశ రాజధాని అయిందో ఈ హైదరాబాద్ను 2వ రాజధానిగా చట్టం చేయండి. ఎందుకు హైదరాబాద్ 2వ రాజధానిగా చట్టం కావాలి? 3 కీలకమైన ముఖ్యమైన అంశాలు. పరిపాలన విభజన ఉత్తరాదికే పరిమితం కావద్దు, దక్షిణాది కూడా ప్రజలు ఉన్నారు. 130 మంది ఎంపీలు మేము ఇవాళ ఓటేస్తున్నాం. అక్కడ ప్రతి బిల్లులో ఓటేస్తున్నాం 78 సంవత్సరాలుగా. కానీ మాకు సుప్రీంకోర్టు బెంచ్ ఇవ్వలేదు, మీరు మాకు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయలేదు, మాకు మీరు డెవలప్మెంట్ కౌన్సిల్ ఇవ్వలేదు, అలాగే మాకు ఐటీ కెనడాలు ఇవ్వలేదు, మీరు మాకు ఇవాళ విభజన హామీలు నెరవేర్చలేదు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అట్లాగే పోలవరానికి జాతీయ హోదా ఇవ్వలేదు, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు, మాకు ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ నిన్నగాక మొన్న ప్రకటించారు తప్ప మాకేమీ మురగలేదు. అట్లాగే కృష్ణా గోదావరి సమస్య పరిష్కరించబడలేదు. ఇప్పటికీ అక్కడ ఏదైతే కర్ణాటక కావేరీ జల వివాదం పరిష్కరించబడలేదు. కర్ణాటక తమిళనాడు మధ్యలో ఉన్న ఏ సమస్యను ఇంతవరకు మీరు పరిష్కరించలేదు. అంతేకాకుండా కేరళను పట్టించుకోలేదు, అంత దూరం ఉన్న కేరళ రాష్ట్రాన్ని కూడా మీరు పట్టించుకోలేదు. కానీ అక్కడ అధికారం కావాలి మీకు, ఈ రాష్ట్రాల్లో దక్షిణాదిలో అధికారం కావాలి. ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వాన్ని, మా హక్కులని, మా ఆత్మ గౌరవాన్ని కాపాడిన వాళ్ళు మాత్రమే అధికారాన్ని మేము అప్పచెప్పదలుచుకున్నాం. ఆ దిశగా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ మొన్న 11వ తారీఖు ఏర్పడింది. డిసెంబర్ 11వ తారీఖు ఇవాళ ఈ కార్యాచరణ చేస్తుంది. రేపు అంతర్జాతీయ స్పీకర్ వస్తున్నాడు. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాల మీద ఉస్మానియా కేంద్రంగా ఆర్ఎస్ నీలకంఠన్ ఒక సైంటిస్టు, డాటా సైంటిస్ట్ వస్తున్నాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఇవాళ దక్షిణాది ఉత్తరాదికి ఎందుకు డివైడ్ కావాలి, ఎందుకు ఈ పంపకాలలో అన్యాయం జరుగుతున్నది, ఎందుకు ఇవాళ మేము రూపాయి కడితే మాకు 40 పైసలు వస్తాయి, ఉత్తరాది వాళ్ళు ₹3 వాళ్ళకు పోతున్నాయి. అంటే మేము పన్నులు కడితే వాళ్ళకు సంపద వస్తున్నది, మేము ఓటేస్తే అధికారం వాళ్ళకు వస్తుంది, ప్రధానమంత్రి వాళ్ళే ఉంటారు, స్పీకర్ వాళ్ళే ఉంటారు, రాష్ట్రపతి వాళ్ళే, డిప్యూటీ స్పీకర్ వాళ్ళే, కేంద్ర మంత్రి శాఖలన్నీ వాళ్ళే. అంటే పూర్తిగా ఆధిపత్యం అంతా వాళ్ళదే. రేపు ఇంకా పార్లమెంటు సంఖ్య పెరిగితే డీలిమిటేషన్ తర్వాత మా అస్తిత్వమే పూర్తి స్థాయిలో పడిపోయే అవకాశం ఉంది. 130 స్థానాలు కాస్త 100కు పడిపోయే పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో దక్షిణాది నుండి ఏ పార్టీ కూడా వాయిస్ వచ్చేసే పరిస్థితి లేదు. అంతా అవినీతి పార్టీలు అయిపోయినాయి, కుంభకోణాల పరిమితమైన పార్టీలు అయిపోయినాయి, ప్రాంతీయ పార్టీలు, కుల పార్టీలు అయిపోయినాయి. మొత్తం ఓవరాల్గా వాళ్ళు ఉత్తరాది వాళ్ళు హిందీ భాష పేరు మీద ఏకమైతే మనం కనీసం దక్షిణాది పేరు మీద ఎందుకు ఏకం కాకూడదు? మన అస్తిత్వాన్ని ఎందుకు కాపాడుకోకూడదు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆ రోజే 55లోనే హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని చేయండి, 2 కోట్ల జనాభాకు రాష్ట్రం చేయండి అంటే మీ ఉత్తరప్రదేశ్ మాత్రం 80 ఎంపీలు ఉంటాయి, మా ఆంధ్రప్రదేశ్లో 42 ఉంటే విడగొట్టిండ్రు, దక్షిణాదిని వీక్ చేసేసిండ్రు. మరి మీ ఉత్తరప్రదేశ్ మాకంటే 100 ఏళ్ళు వెనుకబడ్డది, అన్ని రంగాల్లో వెనుకబడ్డది. మీరు ఎందుకు ఇంతవరకు ఉత్తరప్రదేశ్ను 4 రాష్ట్రాలుగా విభజన చేయమని మాయావతి అసెంబ్లీ తీర్మానం చేస్తే చేయలేదు? అంటే మీ ఆధిపత్యం కోసమా? అంటే మేము మాత్రం 42 ఎంపీలకే విడిపోవాలి, మీరు 80 ఎంపీలు అట్లనే ఉండాలా?
అంటే మీ ఆధిపత్యం అంటే ప్రైమ్ మినిస్టర్ నిర్ణయించేది మీరే కాబట్టి, స్పీకర్ని నిర్ణయించేది రాష్ట్రపతి నిర్ణయించేది, అంటే దేశ రాజకీయాలన్నీ మీరే నిర్ణయించాలి. ఇక అదాని అంబానీ సంపద అంతా మీ జోలికే పోవాలి. వాళ్ళు మొత్తం దేశంలో ఉన్న కొత్త సంపద అంతా మీ చేతిలో ఉండాలి, అధికారం మీ చేతిలో ఉండాలి, ఆధిపత్యం మీ చేతిలో ఉండాలి, పదవులు మీ చేతిలో ఉండాలి. అంటే మేము ఎందుకు ఇక్కడ? మా అస్తిత్వం అవసరం లేదా? మా భాషలు, మా అస్తిత్వము, మా ప్రాంతము ఇవాళ వీటన్నిటి దృష్ట్యా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఎట్లయితే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడిందో, ఆత్మగౌరవం కోసం కొట్లాడిందో, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి. ఇవాళ మొత్తం ఉత్తరాది వాళ్ళు వచ్చి ఢిల్లీ వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు పంజాబీ, హర్యానా, ఇవాళ గుజరాతీ వాళ్ళు, మార్వాడి వాళ్ళు హైదరాబాద్నే కాదు మొత్తం దక్షిణాదిని దోచేస్తాను. మా వ్యాపారాలని మీరు దోచేస్తుంటే, మా వాళ్ళు 1 కోటి మంది నిరుద్యోగులు హైదరాబాద్లో ఉంటే, కళాకారులని, రచయితలని అందరినీ కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. జై సౌత్ ఇండియా, జై జై సౌత్ ఇండియా. గాలి వినోద్ కుమార్ గారు అంబేద్కర్ రైట్, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పైన గొంతెత్తి నిలదీస్తున్నటువంటి సార్ ఈరోజు రెండవ రాజధాని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఉత్తరాది అభివృద్ధికి ఢిల్లీ ప్రధాన కేంద్రం అయితే, దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ రెండవ రాజధాని చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి చెప్పినటువంటి వ్యక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ యొక్క అంబేద్కర్ వారసుడుగా వినోద్ కుమార్ సార్ ఈరోజు ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా రెండవ రాజధానిని హైదరాబాద్లో రెండవ రాజధానిగా ప్రకటించాలని చెప్పేసి యావత్తు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీలకు తెలియజెప్పే విధంగా ఈరోజు ఒకరోజు దీక్ష చేస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క డిమాండ్కి సార్ చేస్తున్నటువంటి దానికి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రాజధాని రెండవ రాజధాని అయితే ఉత్తరాదిగా ఉన్న ఢిల్లీలో ఏ విధైతే కేంద్ర పరిధిలో ఉన్నటువంటి సంస్థలో ఉద్యోగ కల్పన జరుగుతుందో, ఈ తెలంగాణలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు కూడా దాదాపు 10 నుంచి 20 లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లో ఆఫీసెస్ కూడా దక్షిణాదిలో ఈ హైదరాబాద్లో ఉంటాయి. ఈ తెలంగాణ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.